రష్యా వర్సెస్ ఉక్రెయిన్. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇదే టాపిక్ వైరల్ అవుతుంది. సో అసలు ఈ రష్యాకి ఉక్రెయిన్కి గొడవ రావడానికి కారణం ఏంటి? ఇన్ కేస్ ఉక్రెయిన్ ప్లేస్లో వేరే కంట్రీస్ కనుక ఉంటే రష్యా ఎలాగే యుద్ధానికి వెళ్ళేదా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. యాక్చువల్గా రష్యా ఉక్రెయిన్ గురించి చాలా మంది వీడియోస్ చేశారు. బట్ మనం ఏంటంటే అసలు యుద్ధం స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం ఏంటో జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం. 1991కు ముందు రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్ ఇలా దాదాపుగా 15 కంట్రీస్ కలిసి ఒకే కంట్రీ లాగా ఉండేవి. అండ్ దాన్నే సోవియట్ యూనియన్ అని పిలిచేవాళ్ళు. ఈ సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అది కొంతకాలం వరకు బాగా గట్టిగా ముందుకెళ్ళింది. కానీ 1991లో కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. సో దీంతో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిపోయి సపరేట్ కంట్రీస్ లాగా మారిపోయాయి. సో ఇలానే ఉక్రెయిన్ అండ్ రష్యా కూడా సపరేట్ అయిపోయాయి. కానీ సపరేట్ అయిపోయినప్పుడు ఈస్టర్న్ ఉక్రెయిన్ లోని డాన్బాస్ అండ్ క్రిమియా సిటీస్ లో కొంతమంది రష్యన్స్ అలానే ఉండిపోయారు. వీళ్ళు ఉక్రెయిన్ వదలరు కానీ రష్యాకు మాత్రం సపోర్ట్ చేస్తారు. ఉక్రెయిన్ మొత్తం రష్యాలో పార్ట్ అయిపోవాలని చెప్పేసి వీళ్ళ కోరిక. ఈస్టర్న్ ఉక్రెయిన్ లో ఉండేవాళ్ళు రష్యాకి సపోర్ట్ చేస్తే వెస్టర్న్ ఉక్రెయిన్ లో ఉండేవాళ్ళు ఉక్రెయిన్ కి సపోర్ట్ గా ఉంటారు. సో ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది ఈస్టర్న్ ఉక్రెయిన్ లో ఉంటూ రష్యాకి సపోర్ట్ చేసే వాళ్ళ వల్లే. వీళ్ళు ఎలా అయినా సరే ఉక్రెయిన్ ని రష్యాలో కలిసిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. జస్ట్ కోరుకోవడమే కాదు, రష్యా గవర్నమెంట్ ఫండింగ్ తో, వెపన్స్ సప్లైతో ఉక్రెయిన్ గవర్నమెంట్ పైనే వీళ్ళు తిరుగుబాటు కూడా చేశారు. ఈ తిరుగుబాటు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తో రష్యా 2013లో క్రిమియాని ఆక్యుపై చేసింది. నెక్స్ట్ డాన్బాస్ ని ఆక్యుపై చేయడానికి దానిలో ఉన్న రష్యా సపోర్టర్స్ కి ఫండింగ్ చేయడం స్టార్ట్ చేసింది రష్యన్ గవర్నమెంట్. డాన్బాస్ ని రష్యా చేతికి వెళ్లకుండా ఉక్రెయిన్ ఎదురు తిరిగింది. ఇలా రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య గొడవలు నడుస్తూ వచ్చాయి. కానీ ఈ గొడవలు వారులాగా మారడానికి రీసెంట్ గా రష్యా మిలిటరీ ఇంకా మిసైల్స్ ని డాన్బాస్ బోర్డర్ దగ్గర తీసుకొచ్చింది. రష్యా ఇలా చేయడానికి కారణం రీసెంట్ గా అమెరికా ఉక్రెయిన్ ని నాటోలో మెంబర్షిప్ ఇస్తానని చెప్పి డిక్లేర్ చేసింది. అమెరికా అంటే రష్యాకి అసలు పడదు, ఇది అందరూ తెలిసిన విషయం అనుకోండి. అండ్ నాటోలో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రష్యాకి ఆపోజిటే. సో ఉక్రెయిన్ కి నాటో మెంబర్షిప్ ఇస్తున్నారు అని వినగానే రష్యాకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. దీంతో వెంటనే యుద్ధం ప్రకటించింది. కానీ ఉక్రెయిన్ బ్యాడ్ లక్ ఏంటంటే నాటోతో అది పూర్తిగా మెంబర్ అవ్వలేదు. సో హెల్ప్ కి ఎవరు ముందుకు రాలేదు. కానీ నాటో కంట్రీస్ లో ఏదైనా కంట్రీ కలగజేసుకుని అప్పుడు రష్యా ఆ నాటో కంట్రీ పైన అటాక్ చేస్తే మాత్రం అమెరికాతో పాటు మిగతా నాటో కంట్రీస్ అన్ని దిగొచ్చి రష్యా పైన దాడి దిగుతాయి. కానీ ప్రెసెంట్ పాపం ఎవరు కూడా ఉక్రెయిన్ విషయంలో అసలు కలగజేసుకోవటం లేదు. బట్ నేను ఈ మ్యాటర్ రాసి వాయిస్ చేసేసిన తర్వాత నాకు న్యూస్ తెలిసింది. అదేంటంటే అమెరికా యుద్ధ విమానాలు 3 ఉక్రెయిన్ బోర్డర్కి వచ్చేస్తున్నాయి. సో దీన్ని బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్గా వచ్చింది. సో అమెరికా సపోర్ట్కి వచ్చిందంటే ఆటోమేటిక్గా నాటోలో ఉన్న కంట్రీస్ అన్ని ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడానికి రెడీ అయిపోతాయి. ఇన్ కేస్ అదే కనుక జరిగితే రష్యా వెనకడుగేస్తుంది అని మాత్రం మనం అనుకోలేం. ఎందుకంటే రష్యాకి కూడా చాలా దేశాలతో పరిచయాలు ఉన్నాయి. సో రష్యా, చైనా లాంటి దేశాన్ని కనుక సపోర్ట్ అడిగితే ఖచ్చితంగా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. సో ఇదే కనుక జరిగితే ఏ కంట్రీ ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఏ దేశాలు ఏ దేశాలపైన యుద్ధానికి వెళ్తాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఆ వీడియో గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన వీడియోకి ఒక 8 లైక్స్ కొట్టండి. సో మీకు దానిపైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. మీకు గనక ఆ టాపిక్ పైన కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక 8 లైక్స్ కొట్టండి. మేబీ ఉక్రెయిన్ ఇప్పుడు నేను చెప్పబోయే కంట్రీ లిస్ట్ లో కనుక ఉంటే రష్యా అంత ధైర్యంగా ఉక్రెయిన్ మీద దాడికి వెళ్లేది కాదేమో. సో అలాంటి కొన్ని కంట్రీస్ గురించి ఇప్పుడు చూద్దాం. నార్త్ కొరియా గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ కంట్రీతో యుద్ధానికంటే ఎవరు ముందుకు రారు. దానికి మెయిన్ రీజన్ కిమ్మామే. సో కిమ్మా గురించి పక్కన పెట్టేస్తే చూడటానికి వినడానికి నార్త్ కొరియా ఎప్పుడు ఏదో ఒక క్రైసిస్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. కిమ్ అది చేశాడు, ఇది చేశాడు, ఆ రూల్ పెట్టాడు, ఈ రూల్ పెట్టాడని ఎప్పుడు న్యూస్ వస్తూనే ఉంటుంది. అండ్ నార్త్ కొరియాకి సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా లేదు. ఇవన్నీ చూస్తే నార్త్ కొరియా పైన దండయాత్ర చేయడం అంటే చాలా ఈజీ అని అనిపిస్తుంది. కానీ కిమ్మాతో అంత ఈజీ కాదు. చిన్న దేశమే కానీ మిలిటరీలో ఏమాత్రం చిన్నది కాదు. లార్జెస్ట్ మిలిటరీ లిస్ట్ లో నార్త్ కొరియా 4th ప్లేస్ లో ఉంది. దాదాపుగా 12 లక్షల మంది మిలిటరీ సోల్జర్స్ తో పాటు 45 లక్షల రిజర్వ్స్ కూడా ఉన్నారు. దాంతో పాటు 4500 యుద్ధ ట్యాంకర్లు, 500 ఫైటర్ ప్లేన్స్, 1000 బ్యాటిల్ షిప్స్, వీటితో పాటు నార్త్ కొరియా ఆర్మరీలో 8 అణుబాంబులు ఉన్నాయి. తెలుసు కదా, కిమ్మావుకి న్యూక్స్ అంటే చాలా ఇష్టం. ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళపైకి యుద్ధానికి వచ్చారనుకోండి, కిమ్మావు క్షణం కూడా ఆలోచించకుండా ఆ న్యూక్స్ ని వాళ్ళపైన నూకుతాడు. చెప్పాలంటే 1950s లో సౌత్ కొరియా ఇంకా యుఎస్ఏ కలిసి నార్త్ కొరియా పైన దండయాత్ర చేశారు. బట్ వాళ్ళిద్దరు కలిసినా కానీ నార్త్ కొరియాని ఏం చేయలేకపోయారు. ఆ టైంలో 2 పవర్ఫుల్ కంట్రీస్ ఏం చేయలేకపోయాయి. ఇంకిప్పుడంటారా ఏ కంట్రీ కనీసం ధైర్యం కూడా చేయరు.
ఆస్ట్రేలియా. పాపులేషన్ పరంగా చూసుకున్నా, మిలిటరీ పరంగా చూసుకున్నా ఆస్ట్రేలియా అంత లార్జ్ కంట్రీ కాదు. కానీ ఆస్ట్రేలియా ఈ లిస్ట్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఆస్ట్రేలియా యొక్క జియోగ్రఫికల్ స్ట్రక్చర్. సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియా ఒక ఫ్లోటింగ్ ఐలాండ్. అండ్ ఆ ఐలాండ్ లో 70% ఇన్హాబిటబుల్, అంటే ఆ 70% ల్యాండ్ లో ఎవరు నివసించరు. అండ్ ఈ 70% మొత్తం డెజర్ట్సే ఉన్నాయి. సో శత్రు దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రీలోకి ఎంటర్ అయ్యే ముందే ఈ ఎడారిలో మాడిపోతారు. ఐలాండ్ అవడంతో చుట్టుపక్కల కూడా ఏ కంట్రీ లేదు. ఆస్ట్రేలియాకి అతి దగ్గరలో ఉన్న కంట్రీ ఏదైనా ఉందా అంటే అది జపానే. అండ్ అది కూడా 11,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో జపాన్ కానీ, రష్యా కానీ, వేరే ఏ దేశమైనా కానీ ఆస్ట్రేలియా పైన దండయాత్ర చేయాలంటే పసిఫిక్ ఓషన్ మొత్తం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆల్రెడీ ఆస్ట్రేలియా పైన దండయాత్ర చేయడానికి ట్రై చేసింది. కానీ అది చాలా కష్టం అని చెప్పి అర్థం చేసుకుని మధ్యలోని జపాన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. పసిఫిక్ ఓషన్ దాటి, డెజర్ట్లను దాటి, ఇన్ని దాటేలోపు ఏ మిలిటరీ అయినా సరే ఖచ్చితంగా వీక్ అయిపోవాల్సిందే. అందుకని ఆస్ట్రేలియా జోలికి ఎవరు వెళ్ళరు. యుఎస్ఏ థర్డ్ బిగ్గెస్ట్ ఆర్మీ ఉన్న కంట్రీ. హిస్టరీలో ఏ పెద్ద యుద్ధం జరిగినా కానీ దాంట్లో ఖచ్చితంగా యుఎస్ఏ హ్యాండ్ ఉంటుంది. ఏ యుద్ధం జరగాలనుకున్నా దానిలో ఖచ్చితంగా యుఎస్ ఒపీనియన్ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నిటికీ పెద్దన్నయ్యగా పిలిచే యుఎస్ఏ పైన దండయాత్ర చేయడం అంటే అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్పాలి. సంవత్సరానికి మిలిటరీ మీదే దాదాపుగా $70 బిలియన్ ని ఖర్చు పెడుతుంది అమెరికా. $70 బిలియన్ అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారో. ఆర్మీ సంగతి పక్కన పెడితే అమెరికాలో ప్రతి ఒక్కరు గన్ క్యారీ చేస్తూ ఉంటారు. కొంతమంది లీగల్ గా క్యారీ చేస్తే ఇంకొంతమంది ఇల్లీగల్ గా క్యారీ చేస్తూ ఉంటారు. సో మిలిటరీతో పాటు నార్మల్ పీపుల్ కూడా ఫైట్ చేసే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. దాంతో పాటు అమెరికా చాలా పెద్ద కంట్రీ. అమెరికా మొత్తం ఎడారులు, కొండలు, ఫారెస్ట్ వీటన్నిటితో నిండిపోయి ఉంటుంది. ఇంత పెద్ద కంట్రీని, అది కూడా సంవత్సరానికి ఆర్మీ మీద $70 బిలియన్ ఖర్చు పెట్టే కంట్రీ పైన దండయాత్ర చేయడం అంటే అది ఇంపాసిబుల్ కాక ఇంకేంటి. అందుకే ఎన్ని సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నా కానీ రష్యా ఎప్పుడు కూడా అమెరికా పైన యుద్ధం ప్రకటించలేదు. యునైటెడ్ కింగ్డమ్. రష్యా అమెరికా లాగే యూకే కూడా ఒక సూపర్ పవర్. వరల్డ్ వార్ 2 టైంలో ఆక్రమించలేని కంట్రీస్ లిస్ట్ లో యూకే కూడా ఉంది. యూకే కూడా ఒక రకంగా చూసుకుంటే ఐలాండ్ లాగే ఉంటుంది. అందుకే యూకే పైన దండయాత్ర చేయడం అంటే అది చాలా కష్టం. యూకే దగ్గరికి రావాలంటే ఉన్న ఒకే ఒక దారి నావల్ ఇన్వెన్షన్, ఇంగ్లీష్ కెనాల్. సో ఇలా సముద్రం మొత్తం ట్రావెల్ చేసి వెళ్ళడం అంటే అది చాలా కష్టం. ఇంకా మిలిటరీ విషయానికి వస్తే 150,000 మంది ఉన్నారు, చాలా తక్కువే. కానీ ఇంత చిన్న ఆర్మీకి సంవత్సరానికి $50 బిలియన్ ని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో డిఫెన్స్ విషయంలో వీళ్ళు కొంచెం కూడా తగ్గట్లేదు. అంతేకాదు వరల్డ్ స్టేజెస్ లో యూకేకి మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. నాటో టెరిటరీలో భాగంగా యుఎస్ కూడా యూకేకి సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ రష్యా కనుక యూకే పైన వార్కి దిగాలంటే నాటో టెరిటరీలో భాగంగా ఉన్న అన్ని కంట్రీస్ యూకే తరపున వార్కి దిగుతాయి. ఇండియా సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ ప్రెసెంట్ ఉన్న సూపర్ పవర్ కంట్రీస్ అన్నిటికీ పోటీగా ఇంకో సూపర్ పవర్ కంట్రీ లాగా తయారవుతుంది మన ఇండియా. ఇండియా ఫ్రెండ్షిప్ కూడా యూకే, యుఎస్ ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ తోనే చేస్తుంది. అఫ్ కోర్స్ రష్యాతో కూడా ఫ్రెండ్షిప్ పెట్టుకుంది అనుకోండి. ఇంకా మిలిటరీ విషయానికి వస్తే చైనా, అమెరికా తర్వాత లార్జెస్ట్ ఆర్మీ ఎవరికైనా ఉందా అంటే అది ఇండియాకే. ఇండియా ఆర్మరీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. 15 లక్షల మిలిటరీ స్ట్రెంత్ ఉన్న ఇండియన్ ఆర్మీకి వార్లో ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఉంది. అన్నిటికంటే మెయిన్ ఇండియాలో ఉండే యూనిటీ. ఏ గొడవలు ఉన్నా కానీ వారంటే మాత్రం ఇండియా మొత్తం ఒకటైపోతారు. అండ్ వీటితో పాటుగా మన దగ్గర 2,000 ఎయిర్ క్రాఫ్ట్స్, 600 హెలికాప్టర్లు, 6,000 యుద్ధ ట్యాంకర్లు, 7,000 ఆర్మర్డ్ వెహికల్స్, 14 సబ్మెరైన్లు అండ్ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ సముద్ర మార్గం నుంచి అటాక్ చేయాలనుకున్నా కానీ అది చాలా కష్టం. ఎందుకంటే రీసెంట్ గానే ఇండియా ఆస్ట్రేలియాతో చేతులు కలిపింది. ఇన్ కేస్ సీ రూట్ నుంచి ఎవరైనా కనుక వచ్చి అటాక్ చేయాలనుకుంటే మన సబ్మెరైన్స్ తో పాటు ఆస్ట్రేలియన్ సబ్మెరైన్స్ కూడా మనకి హెల్ప్ గా ఉంటాయి. సో ఇలాంటి ఇండియా పైన రష్యా దండయాత్ర చేయాలంటే అది చాలా కష్టం అని చెప్పాలి. చైనా లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. పాపులేషన్ మ్యాటర్లో కనుక చూసుకుంటే చైనా దగ్గర దాదాపుగా 20 లక్షల మిలిటరీ స్ట్రెంత్ ఉంది. ఆల్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు ఈ చైనా గెలవడానికి ఎలాంటి అడ్డదారులైనా సరే తొక్కడానికి రెడీగా ఉంటుంది. అందుకే ఎవరు చైనాతో ఫ్రెండ్షిప్ చేయరనుకోండి, అఫ్ కోర్స్ పాకిస్తాన్, నార్త్ కొరియా లాంటి మంచి మంచి కంట్రీస్ మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాయి. చైనా దగ్గర కూడా 3,000 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే 800 హెలికాప్టర్స్ ఉన్నాయి. దాంతో పాటుగా 9,000 వార్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఎక్కడ లేని వైరస్లు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో ఇలాంటి కంట్రీ పైన రష్యా దాడికి వెళ్తుందో చెప్పండి. ఇజ్రాయెల్ చాలా చిన్న కంట్రీ.
చుట్టూ ఉన్న ప్రతి కంట్రీ ఇజ్రాయెల్ ని నాశనం చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో అందరూ ఇజ్రాయెల్ సరెండర్ అయిపోతుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం అన్ని కంట్రీస్ కి ఎదురు తిరిగి వన్ ఆఫ్ ది టఫెస్ట్ కంట్రీస్ గా ఇజ్రాయెల్ నిలబడింది. ఇజ్రాయెల్ కున్న 69 సంవత్సరాల హిస్టరీలో దాదాపుగా 8 యుద్ధాలు జరిగాయి. అండ్ ఆ యుద్ధాల్లో ఒక్కడు కూడా ఇజ్రాయెల్ ఓడిపోలేదు. మిలిటరీ స్ట్రెంత్ చాలా తక్కువే. కానీ 1949లో ఇజ్రాయెల్ ఒక రూల్ తెచ్చింది. ఆ రూల్ ఏంటంటే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మిలిటరీలో కొంతకాలం సర్వ్ చేయాలని. మగవారైతే 3 సంవత్సరాలు, ఆడవారైతే 2 సంవత్సరాలు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఒక రూల్ పాస్ చేశారు. సో ఈ రూల్ వల్ల ఇజ్రాయెల్ పాపులేషన్ మొత్తం మిలిటరీ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకుంది. సో యుద్ధం అనేది కనుక వస్తే కంట్రీ మొత్తం కలిసి ఫైట్ చేస్తుంది. అండ్ ఇజ్రాయెల్ దగ్గర బెస్ట్ డిఫెన్స్ మిసైల్స్ ఉన్నాయి. సో ఎవరైనా వాళ్ళ కంట్రీ పైన మిసైల్స్ ని విసిరేస్తే ఇవి ముందుగానే పసిగట్టి అవి దేశంలోకి ఎంటర్ అయ్యే ముందే వాటిని పేల్చేస్తాయి. వీటితో పాటు ఇజ్రాయెల్ బార్డర్ లో ఉన్న వాల్ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి దేశం పైన రష్యా యుద్ధానికి దిగాలి అనే ఆలోచన కూడా రానివ్వదు. లాస్ట్ కంట్రీ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. జపాన్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ది వరల్డ్. అండ్ అలాగే ఇంతవరకు ఇన్వైడ్ అవ్వని పెద్ద కంట్రీ ఏదైనా ఉందంటే అది జపానే. హిస్టరీలో చాలా మంది జపాన్ పైన దండయాత్ర చేయడానికి ట్రై చేశారు, కానీ ఎవరికి సాధ్యం కాలేదు. జపాన్ మీద అమెరికా అణుబాంబుని ట్రై చేసింది, కానీ అప్పుడు కూడా జపాన్ ఫుల్ గా సరెండర్ అవ్వలేదు. ఆ అటాక్ నుండి కోలుకొని ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు జపాన్ పైన దండయాత్ర చేయడం అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. జపాన్ వాళ్ళు మిలిటరీ పైన దాదాపుగా $40 మిలియన్ ని ఖర్చు పెడుతూ ఉంటారు. జపాన్ దగ్గర 22 లక్షల ఆర్మీ స్ట్రెంత్ కూడా ఉంది. దాంతో పాటుగా 800 వార్ ట్యాంక్స్, 300 ఎయిర్ ఫైటింగ్ జెట్స్, 700 హెలికాప్టర్స్ అండ్ అలాగే న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా ఉన్నాయి. చెప్పాలంటే అన్ని కంట్రీస్ తో పోల్చుకుంటే ది అడ్వాన్స్ వెపన్స్ జపాన్ దగ్గర ఉందని చెప్పాలి. సో ఇలాంటి దేశం పైన దండయాత్ర అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. సో ఇది ఫ్రెండ్స్, ఇన్ కేసు ఉక్రెయిన్ గనక ఈ కంట్రీస్ లో ఒక కంట్రీ లాగా ఉండింటే మాత్రం ఖచ్చితంగా రష్యా ఇలా ఉక్రెయిన్ పైన దండయాత్ర అయితే చేసేది కాదు. సో ఏదైనా కానివ్వండి, మొత్తానికైతే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది. సో ఉక్రెయిన్ కూడా వాళ్ళ కంప్లీట్ స్ట్రెంత్ ని పెట్టి వాళ్ళతో ఫైట్ చేస్తుంది. సో ఏదేమైనా కానీ ఈ యుద్ధం తొందరగా ముగిసిపోయి పీస్ఫుల్ గా ఎండ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.